అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఈస్ ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆలోచించి నిర్ణయం తీసుకో అంటే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో థింక్ అండ్ డిసైడ్. థింక్ అండ్ డిసైడ్ అంటే ఆలోచించి నిర్ణయం తీసుకో అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది చేయడం అవసరమా అంటే ఈ పని చేయడం అవసరమా అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెససరీ టు డూ దిస్. ఈజ్ ఇట్ నెససరీ టు డూ దిస్ అంటే ఇది చేయడం అవసరమా అని, లేదా ఈ పని చేయడం అవసరమా అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నీ హద్దు దాటుతున్నావు అంటే నీ లిమిట్స్ నువ్వు దాటుతున్నావు అని. సో దీని ఇంగ్లీష్లో యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్ అంటే నువ్వు నీ హద్దు దాటుతున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్కడికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నావు అని. అతని మాటలకు బాధపడొద్దు. అతని మాటలకు బాధపడొద్దు. ఎవరి మాటలకైనా మనం బాధపడుతున్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ హిజ్ వర్డ్స్. డోంట్ ఫీల్ బ్యాడ్ అంటే బాధపడొద్దు. అబౌట్ హిజ్ వర్డ్స్ అతని మాటలకి నువ్వు బాధపడొద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు కొంచెం సమయం కావాలి అంటే నేను ఇప్పుడు వర్క్లో ఉన్నాను, నాకు కొంచెం సమయం కావాలి అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో గివ్ మీ సమ్ టైమ్. గివ్ మీ సమ్ టైమ్ అంటే నాకు కొంచెం సమయం కావాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఊరికి అడుగుతున్నాను. ఎందుకు అలా సీరియస్ అవుతావు, నేను ఊరికి అడుగుతున్నాను ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అంటే నేను ఊరికే అడుగుతున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఈరోజు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా. నువ్వు ఈరోజు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు స్టే హియర్ టుడే. డూ యూ వాంట్ టు స్టే హియర్ టుడే అంటే నువ్వు ఈరోజు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా అని. నెక్స్ట్ వన్ ఈస్ మనం ఎలా వెళ్ళగలం అంటే వెహికల్స్ ఏమీ లేనప్పుడు మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ వీ గో. హౌ కెన్ వీ గో అంటే మనం ఎలా వెళ్ళగలం అని. నెక్స్ట్ వన్ ఈస్ అలాంటి పనులు చేయకు. అలాంటి పనులు చేయకు అంటే మళ్ళీ ఇంకోసారి అలాంటి పని చేయకు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ డూ సచ్ థింగ్స్. సచ్ థింగ్స్ అంటే అలాంటి పనులు అని. అలాంటి పనులు చేయకు అంటే డోంట్ డూ సచ్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది మీకు ఎవరు చెప్పారు. ఇది మీకు ఎవరు చెప్పారు. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ టోల్ యూ దిస్. హూ టోల్ యూ దిస్ అంటే ఇది మీకు ఎవరు చెప్పారు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనిపించనట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీబడి ఎట్ హోమ్. ఈజ్ దేర్ ఎనీబడి ఎట్ హోమ్ అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఆలస్యం అవుతుంది. నాకు ఆలస్యం అవుతుంది అంటే లేట్ అవుతుంది అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ బి లేట్. ఐ విల్ బి లేట్ అంటే నాకు లేట్ అవుతుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు. మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్. వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అంటే మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను జనరల్గా ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఎలాంటి సమస్యలు లేవు అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఎలాంటి సమస్యలు లేవు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ అంటే నాకు ఎలాంటి సమస్యలు కూడా లేవు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకేమీ తెలియదు.
నాకు అసలు ఏమీ తెలియదు ఇట్లా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటే నాకు ఏమీ తెలియదు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను ఎవరు. అతను ఎవరు. సో దీన్ని ఇంగ్లీష్లో హూ ఈస్ హీ. హూ ఈస్ హీ అంటే అతను ఎవరు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను మార్కెట్కి వెళ్తున్నాను. నేను కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తున్నాను అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్తున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను హైదరాబాద్లో ఉన్నాను లేదా నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ లీవ్స్ ఇన్ హైదరాబాద్. ఐ లీవ్స్ ఇన్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి అపార్థం చేసుకోకు. మనల్ని ఎవరైనా సరే మిస్అండర్స్టాండ్ చేస్తున్నట్లయితే ఇలా అంటూ ఉంటాం కదా, నన్ను అపార్థం చేసుకోవద్దు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అంటే దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ నా పక్కనే ఉన్నాడు. అతను నా పక్కనే ఉన్నాడు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో హీ ఈస్ బిసైడ్ మీ. బిసైడ్ అంటే పక్కనే అని. అతను నా పక్కనే ఉన్నాడు అంటే హీ ఈస్ బిసైడ్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకు ఏం చెప్పాలి అంటే నేను నీకు దేని గురించి చెప్పాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ టెల్ యూ. వాట్ షుడ్ ఐ టెల్ యూ అంటే నేను నీకు ఏం చెప్పాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఎలాంటి సమస్యలు లేవు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ అంటే నాకు ఎలాంటి సమస్యలు కూడా లేవు అని. నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి అపార్థం చేసుకోకు. మనల్ని ఎవరైనా సరే మిస్అండర్స్టాండ్ చేస్తున్నట్లయితే ఇలా అంటూ ఉంటాం కదా, నన్ను అపార్థం చేసుకోవద్దు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అంటే దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ నా పక్కనే ఉన్నాడు. అతను నా పక్కనే ఉన్నాడు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో హీ ఈస్ బిసైడ్ మీ. బిసైడ్ అంటే పక్కనే అని. అతను నా పక్కనే ఉన్నాడు అంటే హీ ఈస్ బిసైడ్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అంటే నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ రిలాక్స్ ఫర్ ఎ వైల్. ఐ విల్ రిలాక్స్ ఫర్ ఎ వైల్ అంటే నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని. ఇంట్లో ఉండను. నేను ఇంట్లో ఉండను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ బీ ఎట్ హోమ్. ఐ విల్ నాట్ బీ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉండను అని. నెక్స్ట్ వన్ ఈస్ చెప్పడానికి ఏమీ లేదు. చెప్పడానికి ఏమీ లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్ ఈస్ నథింగ్ టు సే. దేర్ ఈస్ నథింగ్ టు సే అంటే చెప్పడానికి ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను నిద్రపోతున్నాడా. అతను నిద్రపోతున్నాడా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ హీ స్లీపింగ్. ఈజ్ హీ స్లీపింగ్ అంటే అతను నిద్రపోతున్నాడా అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. వాళ్ళు ఏమీ తినలేదు. వాళ్ళు ఏమీ తినలేదు. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.